సజీవ వాక్యం దినదినం అనుదినం. రేపటిని గూర్చి చింతింపకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. ఈ లేఖన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని ఎరిగిన ప్రజలందరూ విశ్వాసులంగా దేనిని గురించి చింతించకూడదు అని యేసు ప్రభు వారు ఖచ్చితమైన మాటలతో ఈ లేఖన భాగంలో మాట్లాడటం మనం గమనించవచ్చు. ఇలా జరగబోవు సంభవాల గురించి ఆలోచిస్తూ దానిని గురించి చింతపడటం వలన ఏ ప్రయోజనము లేదని యేసు స్పష్టపరిచారు. మనుషులంగా బ్రతుకుతున్నాం కనుక అవసరాలు వస్తాయి, కష్టాలు బాధలు కూడా కలుగుతాయి. వీటిని మనం కాదని చెప్పలేం, రావని అనుకోలేం. కనుక భవిష్యత్తును గూర్చి మనసులో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండటం వల్ల అది మనసులో చింతకు దారితీస్తుంది. అలాంటి చింతను జయించలేక నేడు అనేక మంది రోగాల బారిన పడుతున్నారు, మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కనుక భవిష్యత్తును గూర్చి ఏమీ తెలియని మనం ఆలోచిస్తూ చింతించటం కంటే కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలను నిర్దేశించే దేవుని మీద ఆధారపడటం అనేది ఎంతో క్షేమకరమైన అనుభవం అవుతుంది. అంతేకాదు, అలా చింతించటం వలన దేవుని ఎరిగిన ప్రజలు అవిశ్వాసుల ఆలోచన విధానాల్లో చిక్కుకుపోతారు. మనం చింతపడటం ద్వారా దేవుని సామర్థ్యాన్ని నమ్మలేని దుస్థితికి దిగజారిపోతాం. ఏమైపోతుందో, ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తామో అనే ఆలోచనలో పడి ప్రస్తుతాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని ఉనికిని కూడా గుర్తించలేని దయనీయమైన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఏ విషయాల్లో అయినా అధికంగా ఆలోచించటం వలన చింత మన మీద ఏలుబడి చేస్తుంది. ఆ చింత మన మీద రోగాన్ని, అవిశ్వాసాన్ని తీసుకొని రావటమే కాకుండా దేవుని మీద మనకుండేటువంటి నిరీక్షణను మన నుండి దూరపరుస్తుంది అని మనం మర్చిపోకూడదు. కనుక మన పరిస్థితులు ప్రతికూలమైన అనుభవాల్లో ఉన్నప్పుడైనా, భవిష్యత్తు ఎలా వెళ్తుందో అనే అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడైనా మన ఆలోచనలతో మనం సతమతమైపోకుండా దేవుని మీద ఆధారపడటం నేర్చుకుందాం. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 ప్రకారం దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని భక్తుడు తెలియజేయటం మనం గమనించాలి. అంటే మనం చింతించటం మాని ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతలతో దేవుని దగ్గరకు మనం చేరుకోవాలని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, మనం ఆలోచించి సాధించగలిగేదేమీ లేదు కనుక సమస్తాన్ని ఏ విధంగానైనా అనుకూలపరచగలిగే దేవుని మీద ఆధారపడతాం. చింతను జయించి ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించుదాం. అట్టి కృప ద్వారా దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. శక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ఉన్నతమైన బలీయమైన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నిజమే, మా జీవితాలను ఏలుబడి చేస్తున్న చింతను జయించటానికి మీ మీద ఆధారపడటం ఒక్కటే మార్గమని మాకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. రేపటిని గూర్చి చింతించే వారంగా మేము ఉండకుండా ప్రార్థనలో ఏకీభించే ప్రతి ఒక్కరూ కూడా నీ మీద ఆధారపడి బ్రతికే కృపలో నడిపించమని యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.